సాక్షితత్వం అనేది ఆధ్యాత్మికతకి మూలం. అంటే సాక్షి స్వరూప స్థితిలో ఉండాలి అని దాని అర్థం. అంటే ఈ మనసుని గమనించే స్థితి, అంటే మనసుకి అతీతంగా ఉన్న స్థితి, అంటే మనసు ఆలోచనల్ని గమనించే స్థితి, అది సాక్షి స్వరూప స్థితి. అంటే ఎవరమైనా కానీ ఆ సాక్షి స్వరూప స్థితిలో ఉండాలి, ఆ స్వస్థితిలో ఉండాలి. సాక్షి స్వరూప స్థితిలో ఉండటం అంటే, సాక్షితత్వం అంటే అద్దం లాంటిది మన అంతరంగం. అంటే నాతో పాటుగా ఈ దృశ్యాన్ని అద్దం చూస్తున్నట్లుగా, నాతో పాటుగా దృశ్యంలో ఎన్ని మార్పులు వచ్చినా అద్దాన్ని ఏమీ ప్రభావితం చేయవు కదా. ఎంత స్పష్టంగా ఉంది, అంతే స్పష్టంగా మన అంతరంగం అంత సమస్థితిలో ఉంటే దాన్ని సాక్షితత్వం అంటారు. నెంబర్ 2, తెర లాంటిది మన అంతరంగం. అలా ఉంటే మనం సాక్షితత్వంలో ఉన్నట్లుగా అర్థం. అంటే ఆధ్యాత్మికం యొక్క మూలాన్ని తెలుసుకొని అలా ఉన్నట్లు అర్థం. అంటే తెర లాంటిది మన అంతరంగం అంటే తెర నాతో పాటుగా ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. నాతో పాటుగా చిత్రాలు వస్తూ ఉంటాయి, చిత్రాలు మారిపోతూ ఉంటాయి, కానీ తెర ఒక్కటే ఉంటుంది. తెరలో ఏ మార్పు ఉండదు. అంత స్పష్టంగా ఉండాలి అంతరంగం, అంత స్పష్టంగా ఉంటుంది మన అంతరంగం. అలా ఉండటాన్ని సాక్షితత్వం అంటారు. అంటే ఒక అద్దంలాగా, ఒక తెరలాగా మన అంతరంగాన్ని ఉంచుకుంటే దాన్ని సాక్షితత్వం అంటారు. ఇంకా దీపం లాంటిది సాక్షితత్వం అంటే, అంటే దీపం లాంటిది మన అంతరంగం. అంటే అంతరంగం ఒక దీపంలాగా ఉండటం సాక్షితత్వం అంటే. అంటే చీకటిలో ఉన్న దీపం నాతో పాటుగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది, కానీ దీపంలో ఏ మార్పు లేకుండా ఉంటుంది. ఎంతటి అనుభూతిది, ఎంత స్పష్టంగా ఉంది అంటే ఎవరి అంతరంగమైనా సరే, నా అంతరంగమైనా సరే, మీ అంతరంగమైనా సరే, ఎవరి అంతరంగమైనా సరే అంత సమస్థితిగా, అంత శూన్యస్థితిగా, అంటే దీపంలాగా అంత శూన్యస్థితిగా ఉంటుంది. అది సాక్షి స్వరూప స్థితి. అంటే ఎప్పుడైతే అలాంటి సాక్షితత్వం ఏర్పడిందో అప్పుడు మనకి ఏకత్వం తెలుస్తుంది. అంటే సమస్త జీవరాశులు అన్నీ ఒకటే అన్న భావం ఏర్పడుతుంది. సమస్త విశ్వము ఒకే చైతన్యముతో నిండి ఉంది అని తెలుస్తుంది. అలా ఏకత్వ భావన అంటే నాలో ఉన్న చైతన్యమే సమస్త జీవరాశుల్లో ఉందని, అలాగే సమస్త జీవరాశుల్లో ఉన్న చైతన్యమే నాలో ఉంది అన్న భావనని ఏకత్వ భావన అంటారు. అలాగే సమత అంటే అందరినీ సమాన దృష్టితో చూడటం అని అర్థం. ఎప్పుడైతే ఏకత్వం ఏర్పడిందో అప్పుడు సమత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక అద్దం లాంటి, ఒక తెర లాంటి, ఒక దీపం లాంటి సాక్షితత్వం అంతరంగంలో ఏర్పడిందో అప్పుడు ఏకత్వము తెలుస్తుంది, సమత ఏర్పడుతుంది. సాక్షితత్వం అనేది ఒక పక్షి అనుకుంటే ఏకత్వము, సమత ఇవి రెండు రెక్కల్లాంటివి అనే దృష్టితో ఉంటే అప్పుడే మనకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము లభిస్తాయి. మీరైనా, నేనైనా, ఇంకొకరైనా అట్టి సాక్షి స్వరూప స్థితిలో ఉండాలి. అంటే ఆత్మజ్ఞాని ఎప్పుడు అలాంటి సాక్షి స్వరూప స్థితిలో ఉంటాడు. ఆత్మజ్ఞాని యొక్క అంతరంగంలో ఏ కషాయములు ఉండవు. ద్వంద్వాల విషయాలకి అతీతంగా ఉంటాడు. ఒక ఆశారహిత స్థితి ఆత్మజ్ఞాని యొక్క అంతరంగములో ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న ఆత్మజ్ఞాని అతనికి యాదృచ్ఛికంగా లభించినటువంటి భోగముల్లో ఏ దుఃఖాన్ని, ఎటువంటి ఆనందాన్ని కూడా చూడడు. అంటే ఏ దుఃఖాన్ని చూడడు, ఎటువంటి ఆనందాన్ని కూడా చూడడు. యాదృచ్ఛికంగా
అతనికి లభించిన దానితో సంతృప్తి చెందుతూ ఉంటాడు. అన్నీ ఒక ప్రసాద బుద్ధితో, ఒక అంగీకార స్వభావంతో స్వీకరిస్తూ ఉంటాడు. అలా అనుభూతి పొందుతూ ఉంటాడు ఆత్మజ్ఞాని. ప్రత్యేకంగా ఈ వ్యావహారిక ప్రపంచంలో దేన్ని గురించి ఆయన దుఃఖించడు, దేన్ని గురించి ఆయన ఆనందించడు. ఆత్మజ్ఞానికి అంతరంగములో అంటే మనసులో ఏ మనోవికారాలు, ఏ మనోవికల్పాలు, ఏ కషాయములు, ఏ విక్షేపములు, ఏ ఆవరణలు, ఏ మలదోషము ఉండదు. ద్వంద్వాలకి అతీతంగా ఉంటాడు. ఆశ లేని స్థితిలో ఉంటాడు. అటువంటి ఆత్మజ్ఞాన స్థితి, అటువంటి ఉత్కృష్టమైన స్థితి, అటువంటి ఉన్నతోత్తమమైన స్థితి సాక్షితత్వంతో లభిస్తుంది. సాక్షితత్వం అనేది ఆధ్యాత్మికతకి మూలం.